ఆడపిల్లలు పుడితే అసలు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు అంటే అత్త మామలైనా రిలేటివ్స్ అయినా ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ ఆడపిల్ల ఉండి సెకండ్ ఆడపిల్ల పుట్టిందంటే కథం ఇంకా వాడు అయిపోయిండు. అయ్యో నీకు ఇద్దరు ఆడపిల్లలైనా ఇద్దరు ఆడపిల్లలు అయితే మీకెందుకు, మీరేమన్నా వాళ్ళు పోషిస్తారా, వాళ్ళకి చదువు చెప్పిస్తారా, వాళ్ళకి బట్టలు ఇప్పిస్తారా, వాళ్ళకి ఫుడ్ పెడతారా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారా, ఏం చేస్తారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమైనా తీసుకుంటారా, మీరు తీసుకోరు కదా. మీకెందుకు మరి ఆడపిల్లలు అయితేంది మగపిల్లలు అయితేంది, యాజ్ ఎ పేరెంట్ గా ఆడపిల్లల్ని ఎట్లా పెంచుకుంటారో ఆ అబ్బాయిలు కూడా ఎ- ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా యాజ్ ఎ పేరెంట్ గా పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ. మీకెందుకు పక్క వాళ్ళ విషయంలో, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలా అంటే అయ్యో కొడుకుంటే అయిపోవు కదా అట్లా. మీకెందుకు, మీకు కొడుకుంటేంది లేకపోతే అదేమైనా చేసి పెట్టుకునేదా, దేవుడు ఎవరు బ్లెస్ చేస్తే వాళ్ళు వస్తారు తప్ప మనం నాకు అబ్బాయే కావాలి, అబ్బాయి అమ్మాయే కావాలి, అమ్మాయే కావాలి, అబ్బాయే కావాలి అంటే మన చేతిలో ఏముంది, ఇది మన ఫారెన్ కంట్రీస్ మనకు ముందే తెలియడానికి కాదు కదా. ముందే తెలిసినా కూడా అసలు ఒక్కసారి మనకు దేవుడు ఒక ఫలం ఇచ్చిందంటే దాన్ని మాత్రం హ్యాపీగా స్వీకరించడం